హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. అబ్దుల్లాపూర్మేట్ దగ్గర కర్ర లోడ్తో వెళ్తున్న ట్రక్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇక దీంతో ట్రక్లోని చెక్కలు రోడ్డుపైన పడిపోవడంతో 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ జామ్తో ప్రజల ఇబ్బందులపైన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ మహానగరం నుంచి సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నటువంటి ప్రజలతో అయితే హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ కూడా చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా రద్దీ కనబడతా ఉంది. ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతంలో మనం ముఖ్యంగా చూస్తే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అబ్దుల్లాపూర్ మేట్ వద్ద అయితే ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక కర్రతో వెళుతున్నటువంటి ఒక లోడ్ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. మనం ప్రస్తుతం ఆ సంఘటన స్థలంలో ఉన్నాం, ఒకసారి గమనించవచ్చు. లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా మనం చూడవచ్చు ఇటు విజయవాడ వైపు వెళ్తున్న క్రమంలో ఓఆర్ఆర్ దాటి కొంత ముందుకు రాగానే ఇటు ఇనాంగూడ ఫ్లైఓవర్ దాటిన వెంటనే లోడ్లో కొంత కర్ర లోడు వన్ సైడ్ ఒరగడంతో ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇటు లారీలో ఉన్నటువంటి లోడ్ మొత్తం కూడా రోడ్డుకు అడ్డంగా లారీతో పాటు లారీలో ఉన్నటువంటి లోడ్ మొత్తం ఒకసారిగా పడిపోవడంతో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3 గంటల పాటు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటు అబ్దుల్లాపూర్మేట్ పోలీసులు లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ పోలీసులు అయితే సుమారు 3 గంటలు మనం చూడవచ్చు. ఒకసారి సంఘటన స్థలంలో గమనించినట్లయితే ఇక్కడ 3 జేసీబీలు అదేవిధంగా 2 క్రేన్ల సహాయంతో అయితే ఈ యొక్క మొత్తం కర్ర మొత్తాన్ని కూడా రోడ్డుకు ఒక వైపున కొంత పక్కకు జరిపేసి మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇటు కర్ర ఉన్నటువంటి ప్రాంతానికి వాహనాలన్నీ కూడా దూసుకురాకుండా మనకు మధ్యలో గుంచినట్లయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి కోన్స్ను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. సుమారు 3 గంటల పాటు కూడా, ఎందుకంటే ఇటు పండుగకు ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రజలు ప్రధానంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా సూర్యాపేట తదితర జిల్లాలతో పాటు ఇటు విజయవాడకు వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా సుమారు 3 గంటలు ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. దీంతో ఇటు పండుగలకు వెళ్ళేటువంటి ప్రజలకైతే కొంత అంతరాయం కలిగింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ పడిపోయినటువంటి మనం చూడవచ్చు వాహనాన్ని ఒకసారి గమనించినట్లయితే కర్ణాటక నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి వాహనంగా చెప్పవచ్చు. కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి వాహనంలో ఇటు లోడు ఒక సైడ్కు వరగడంతో అయితే బండి ఒకసారిగా ఇటు పడిపోయింది. పడిపోయిన క్రమంలో ఆ సమయానికి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా గమనించడం కారణంగా ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఎందుకంటే రోడ్డు పైన వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా ఇటు పడిపోవడంతో అయితే రోడ్డు మొత్తం కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇటు వాహనంతో పాటు వాహనంలో ఉన్నటువంటి కర్రలన్నీ కూడా రోడ్డు మీదకి రావడంతో ఎక్కడ కూడా వాహనాలు ముందుకు పాస్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రోడ్డు మొత్తం బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్. దీంతో వాహనాలన్నీ కూడా సుమారు కొన్ని గంటల పాటు కూడా ఇటు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 3 గంటల పాటు ఇటు ట్రాఫిక్ అధికారులు అయితే శ్రమించి లారీని మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ప్రధాన రహదారికి మధ్యలో ఉన్నటువంటి డివైడర్పై అయితే క్రేన్ల సహాయంతో అక్కడ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం దాంట్లో తీసుకొచ్చినటువంటి కర్రల లోడ్ మొత్తాన్ని కూడా గమనించవచ్చు. రోడ్డుకు ఒక పక్కకు జరిపేసి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో కొంత వెహికల్ మూవ్మెంట్ కూడా కొంత స్లోగానే ఉందని చెప్పవచ్చు. సో మనం చూస్తే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ కూడా ఇటు లారీలో ఉన్నటువంటి డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా లారీ పడిపోయిన సందర్భంలో లారీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వారికి కొంత స్వల్ప గాయాలు అయితే అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇటు సొంతూళ్లకు పండుగల కోసం వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు అయితే తీవ్రంగా శ్రమించి ఈ యొక్క కట్టెల లోడ్ మొత్తాన్ని కూడా ఇటు జేసీబీలు అదేవిధంగా క్రేన్ల సహాయంతో పక్కకు జరపడంతో పాటు ఇటు వచ్చేటువంటి వాహనాలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్ళేటువంటి జనాల రద్దీ ఇటు బస్టాండ్లు కానీ అదేవిధంగా వాహనాలు కానీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు అబ్దుల్లాపూర్మేట్లోని ఇనాంగూడ ఫ్లైఓవర్ వద్ద ఈ యొక్క లారీ బోల్తా పడడం అయితే కొంత ప్రజలకు ముఖ్యంగా పండుగలకు వెళ్ళేటువంటి ప్రయాణికులకైతే తీవ్ర అంతరాయంగా మారిందని చెప్పవచ్చు. సో దీంతో ఇటు వెంటనే హుటాహుటిన పోలీసులు అయితే ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని క్లియర్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కర్రలన్నీ కూడా ఒక పక్కకు జరపడం జరిగింది. సో దీంతో 3 గంటల తర్వాత అయితే ప్రయాణికులన్నీ యథావిధిగా వాహనాలు ముందుకు కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. కెమెరామెన్ శ్యామ్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.